వారాహి అమ్మవారిని అందరూ పూజించొచ్చా? శరన్నవరాత్రుల గురించి తెలుసు. ఈ వారాహి నవరాత్రులేంటి? వారాహి అమ్మవారిని అందరూ పూజించవచ్చా? అసలు వారాహిదేవి ఎవరు? ఆమె గురించి పురాణాల్లో ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం పదండి. ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటారు. అశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ గుప్త నవరాత్రుల్లోనూ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ నవరాత్రులు అందరూ చేయొచ్చా? వారాహి అమ్మవారి గురించి పురాణాలలో ఏముంది? పురాణాలలో వారాహి అమ్మవారి గురించి ఉందా అంటే బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, మత్స్య పురాణం, బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం ప్రకారం అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుడిని సంహరించేందుకు ఆవిర్భవించింది. అమ్మలందరికీ మూలపుటమ్మ లలితాదేవి. దేవతలంతా ఆమెకు సహకరిస్తామంటే వద్దని వారించిన అమ్మవారు తన లోపల నుండే సృష్టి ప్రారంభించింది. అలా లలితాదేవి హృదయంలోంచి బాలత్రిపుర సుందరి, బుద్ధిశక్తిలోంచి శ్యామలాదేవి, అహమనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. లలితాదేవికి వారాహిదేవి సైన్యాధ్యక్షురాలిగా నియమించగా అప్పుడు ఆమె విషంగుడు అనే రాక్షసుడిని సంహరించింది. మార్కండేయ పురాణం ప్రకారం దేవి మహాత్యంలో వరాహస్వామి నుండి బయటకు వచ్చిన శక్తి వారాహి శక్తి అంటారు. చండీ సప్తశతిలో అమ్మవారి గురించి ఉంది. రాక్షస సంహారం కోసం లలితాదేవికి దేవతలంతా వారి వారి శక్తులను ఇచ్చారు. బ్రహ్మదేవుడు సరస్వతిని బ్రాహ్మీ రూపంలో, శివుడు పార్వతీదేవిని, మహేశ్వరి, కుమారస్వామి కౌమారి, విష్ణువు వైష్ణవి, నరసింహుడు ప్రత్యంగిరీదేవి రూపంలో శక్తులను ఇచ్చారు. వీరినే సప్త మాతృకలు అంటారు. అమ్మవారి ఖడ్గమాలలో ఈ పేర్లన్నీ వరుసగా ఉంటాయి. హిరణ్యకశిపుడు సోదరుడు హిరణ్యాక్షుడు అమ్మవారిని ప్రార్థించి మృత్యువు లేని వరం ఇమ్మంటాడు. నువ్వు తప్ప దేవతలు, మనుషులు నన్ను చంపకూడదు అని కోరి వెనువెంటనే నువ్వు కూడా చంపకూడదు అన్నాడు. అప్పుడు వరాహస్వామి రూపంలో ఉన్న స్వామివారిలో కొలువైన వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడిని సంహరించింది. అంధకాసురుడిని సంహరించేందుకు పరమేశ్వరుడు వెళుతున్నప్పుడు కొన్ని శక్తులు ఆయనకు సహాయం చేశాయి. వాటిలో ఒకటి వారాహి అమ్మవారు. ఇలా పురాణాలలో వారాహి అమ్మవారి గురించి చాలా గ్రంథాలలో ఉంది. శ్రీకాకుళం పట్టణంలో బాలత్రిపుర సుందరీదేవి కాలభైరవ ఆలయంలో వారాహి నవరాత్రుల కుంకుమ అర్చనలు, ప్రతిరోజు హోమం వంటివి ఇక్కడ చేస్తారు. వారాహి అమ్మవారు ఆర్తులకు శుభాన్నిస్తుంది. అహంకారం, అసూయ, ఈర్ష్య, ద్వేషంతో ఉండే దూర్తులను దూరంగా పెడుతుంది. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం. లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు. అంటే తనను ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెబుతుంది.